జరుగుతోంది. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఎస్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన ఒక్కటి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సిద్ధించే వరకే ఊరుకోడు. అదేవిధంగా ఇజ్రాయెల్ని ఏమంటారంటే ఒక అడాసియస్ కంట్రీ. అంటే అడాసియస్ అంటే పాజిటివ్, ఒక మొండి ధైర్యంగా తను ఎంత ఆపదలో ఉన్నా లక్ష్య సిద్ధి మీద పెట్టి తన సర్వైవబిలిటీ, తన అస్తిత్వాన్ని నిలుపుకునే కంట్రీ ఇజ్రాయెల్. వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. బ్యూటిఫుల్ కంట్రీ ఇజ్రాయెల్. ఇలాంటి ఇజ్రాయెల్ని కాపాడడానికి ఇప్పుడు ట్రంప్ వచ్చారు. ట్రంప్ ఒకటే చెప్పారు, G8 నుంచి వస్తూ 2 రోజుల క్రితం, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ నేను ఖతం చేస్తా, ఆల్ ఖైమేని భూమి మీద బతికుండవని చెప్పారు. మొత్తం తన F2 B2 బాంబర్స్, B1 లాంచర్ బాంబర్స్ని, B-52 బాంబర్స్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నిటినీ సిద్ధం చేసి ఇరాన్ చుట్టూరు ఒక పద్మ వ్యూహాన్నే అల్లేశారు. ఇంకా ఇరాన్ మీద దాడి అన్నట్టు చేసిన వాళ్ళు ఒకేసారి వణుకుతూ, నేను ఒకటే చెప్తున్నానండి, ట్రంప్ వణికే. ఎందుకంటే ట్రంప్కి అక్కడ ఇరాన్ వెనక ఉన్న ఒక బలాన్ని చూసి, అంటే ఇరాన్ మీద అటాక్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధాన్ని వస్తుందన్నమాట. ఆ 3వ ప్రపంచ యుద్ధాన్ని అరికట్టడానికి ముఖ్యంగా భారత్ ఇక్కడ చాలా దౌత్యం చేసింది. ఒక మౌన మోడీ ఆయన ఇరాన్లో, అది కెనడా నుండి ట్రంప్కు ఫోన్ చేసినప్పుడు వాట్ ట్రాన్స్పైర్స్ బిట్వీన్ దీస్ 2 గ్రేట్ లీడర్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మోడీకి ట్రంప్కి మధ్యలో టెలిఫోన్కి డిస్కషన్స్లో అసలు ఏం జరిగింది, ఇరాన్ ప్రస్తావన రాలేదా, అక్కడ ఒకటి గమనించాలి. తర్వాత చైనా వార్నింగ్ టు అమెరికా, తర్వాత పుతిన్ నిన్న న్యూక్లియర్ వార్నింగ్ టు అమెరికా. ఇవన్నీ ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం వైపుకు ప్రపంచాన్ని గెంటుతున్నాయి. కాబట్టి అదేవిధంగా ఇరాన్ బలం కూడా ట్రంప్ని వెనక తగ్గేటట్టు చేసింది. దీంతో అదేవిధంగా రష్యా రక్షణ కూడా ఇజ్రాయెల్ రక్షణ కూడా ఆపదలో పడిపోయే అవకాశం ఉంది. అందుకే డొనాల్డ్ ట్రంప్ 2 వారాల తర్వాత ఇరాన్పై దాడి చేయాలా లేదని నిర్ణయించుకుంటాను. అది ఎప్పుడు, ఇరాన్ అనేది మేము న్యూక్లియర్ డిస్కషన్ చేస్తున్నాం, ఇరాను మేము ఆ డిస్కషన్ ఒక సబ్స్టెన్షియల్ లెవెల్లో సరిగ్గా రాకపోతే దాడి చేస్తాను అని మీకు చెప్తున్నారు ట్రంప్. అంటే ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ మీద దాడి ప్రస్తుతానికి లేదు, కానీ ఇరాన్ మీద దాడి నేను ఎప్పుడైనా చేస్తానని అట్టే పెట్టారు. అంటే వెనక్కి మ్యాక్సిమం తగ్గినట్టే. ఈ తగ్గడం వెనకాల ఇందాక నేను చెప్తున్నట్టు విశ్లేషణాత్మక చెప్తే ఎన్నో కారణాలు ఉన్నాయండి. ప్రధానమైన కారణం మోడీ దౌత్యం నెంబర్ 1, నెంబర్ 2 పుతిన్, నెంబర్ 3 జీ జిన్పింగ్ చైనా, నెంబర్ 4 ఇరాన్ యొక్క అత్యున్నతమైన బలం, దాని ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ అనమాట. తర్వాత 5వ కారణం ఇజ్రాయెల్ రక్షణ. ఇజ్రాయెల్ చాలా ఆపదలో పడిపోతుంది. ట్రంప్ అక్కడ అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం తర్వాత ఎంతో దూరం, దాని రక్షణ బాగానే ఉంటుంది. మరి ఇజ్రాయెల్ ఎక్కడుంది? శత్రువుల మధ్యన ఉంది. దాని రక్షణ కూడా ఒకటి ఇంపార్టెంటే. అందువల్ల ఈ 5 కారణాలు ట్రంప్ని వెనక్కి గెంటేశాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే నేను మోడీ అని చెప్తాను. ఎందుకంటే ఆయన కెనడాలో G7 సమావేశానికి వెళ్ళినప్పుడు కెనడాలో అక్కడ ట్రంప్ని మీట్ అవ్వడం కుదరలేదు. ఆయన ఒకరోజు ముందు వెళ్ళిపోతారు. కాబట్టి మోడీ టెలిఫోన్కి డిస్కషన్ జరుగుతుంది 45 నిమిషాలు. ఈ 45 నిమిషాల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయాలు ఏంటంటే, నువ్వు అమెరికా రా, విజిట్కి వైట్ హౌస్ రా అని మోడీని అడిగితే నేను రాను, ఇప్పుడు నాకు షెడ్యూల్ ఉందని క్రొయేషియా వెళ్ళిపోతారు మోడీ గారు. తర్వాత 2వ డిస్కషను, ఇప్పుడు క్వాడ్ సమావేశం జరగబోతుంది ఇండియాలో ఇదే సంవత్సరం. దానికి మోడీ ట్రంప్ని ఇన్వైట్ చేస్తే ట్రంప్ యాక్సెప్ట్ చేస్తారు. తప్పదు, ట్రంప్ క్వాడ్ ఈ సమావేశానికి రావాల్సిందే. ఈ 2 దీంతో పాటు ఇంకా ప్రపంచ వ్యవహారాలు మాట్లాడేటప్పుడు ట్రేడ్ డిస్కషన్ ఒకటి అయిన తర్వాత ప్రపంచ వ్యవహారాల్లో ఇరాన్ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చి ఉంటుంది. ఎందుకు వచ్చి ఉంటుందంటే నేను ఒకటే చెప్తున్నా, ఇజ్రాయెల్ యుద్ధం రాకుండా, అక్కడ రష్యా యుద్ధం రాకుండా వీళ్ళిద్దరు గ్రేట్ లీడర్స్ డిస్కషన్స్ కంప్లీట్ కావు. అక్కడ మోడీ ప్రధానంగా ట్రంప్కి సీరియస్ కాన్సిక్వెన్సెస్, అంటే ఈ ఇరాన్ మీద మీరు దాడి చేస్తే, ఇజ్రాయెల్ ఇంకా కంటిన్యూ చేస్తే జరగబోయే పరిణామాలు పోసగుచ్చి మోడీ చెప్పుంటారు. అది ఏం చెప్పుంటారు అంటే, ఎందుకు ఇరాన్ వెనక్కి వెళ్తారు? ఇజ్రాయెల్కి ఎగ్నెస్ట్గా వెళ్ళినట్టు కాదు మోడీకి చాలా ఇంపార్టెంట్ నెతన్యాహు, ఇజ్రాయెల్ మనకు తెలుసు. కానీ ఇరాన్ కూడా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నది. ఇరాన్ ఒకవేళ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే ఎక్కువ నష్టపోయే దేశాలు చైనా ఉంది, ఇండియా ఉంది. అది మన ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. పైగా మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో యుద్ధం వస్తే అది మన మీద ప్రభావం ఉంటుంది. అక్కడ అణురియాక్టర్ పేలిన, అణుబాంబు పేలిన ఇరాన్ దగ్గర మన నార్త్ ఇండియాకి రేడియేషన్ వస్తుంది. మన మీద అణుబాంబు దగ్గరలో పేలినట్టే. ఇంత ప్రమాదాన్ని నివారించాలి. 2 ప్రపంచాల యుద్ధానికి వెళ్తే
ఆ ఎఫెక్ట్ మన భారతదేశం మీద పడుతుంది. మన వృద్ధి రేటు 1% ఎఫెక్ట్ అయ్యిందండి ఏది రష్యా ఉక్రెయిన్ జరిగితే. సో ఇన్ని వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని మోడీ యుద్ధ నివారణకి ఇరాన్ వైపు, ఇరాన్ కూడా మన ప్రాధేయపడడం జరిగింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ మన రగ్చి మన విదేశాంగ మంత్రిని కలిసి మొత్తం విన్నవించుకోవడం జరిగింది. ఇండియా యాక్సెప్ట్ చేసింది. ఏదో రష్యా, ఈ పుతిన్ను, ఈ అమెరికాలు గట్టిగా మాట్లాడినట్టు మోడీ మాట్లాడరు. భారత విదేశాంగ విధానం ఒక డీసెంట్గా వెళుతుంది. ఒక అద్భుతమైన విదేశాంగ విధానం ఉంటుంది భారతదేశంలో. ఈయన చెప్పారు మోడీ, నువ్వు యుద్ధానికి వెళ్తే జరిగే పరిణామాలు ఇవి, దయచేసి మీరు మానండి అని మోడీ హెచ్చరించడం జరిగింది. దీని హెచ్చరిక అటు ట్రంప్ మీద చాలా పెద్దగా ప్రభావితం చూపిందని చెప్పుకోవచ్చు. ఇక రెండోది రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఏం చేసింది, ఇరాన్ మీద అమెరికా దాడి చేయకుండా ఉండాలంటే నిన్న పుతిన్ను డైరెక్ట్ న్యూక్లియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఒక వ్యూహాత్మక సంబంధం ఉంది, ఏది ఇరాను రష్యా మధ్య. నేను ఆయుధాలు ఇవ్వలేదు, కానీ మీరు ఇరాన్ మీద అటాక్ చేస్తే, ఫోర్డో అణుక్షేత్రాన్ని మీరు పేల్చేస్తే అది చెర్నోబిల్ 2.0 అవుతుందని పుతిన్ హెచ్చరించడం జరిగింది. ఇక్కడ చెర్నోబిల్ అంటే ఏంటంటే 1986 ఆ ప్రాంతంలో ఈ చెర్నోబిల్ అనే ఒక పెద్ద ప్రజెంట్ ఉక్రెయిన్లో ఒక ప్రపంచంలో అతిపెద్ద అణుకర్మాగారం యాక్సిడెంట్ అయి పేలిపోతుంది. దానివల్ల ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు యూరోప్ అంతటా ఒక రేడియేషన్ విస్తరిస్తూ, ఇప్పటికి ఉక్రెయిన్లో అక్కడ మానవుడు ఒక జీవరాశులు కూడా ఉండవు. చెర్నోబిల్ దగ్గర ఎక్కడ హిరోషిమా నాగసాకి లాగా ఇక్కడ కూడా ఉండవన్నమాట. అది ఈ చెర్నోబిల్ మీరు ఫోర్డోని పేల్చేస్తే అక్కడ న్యూక్లియర్ కర్మాగారం పేలితే చెర్నోబిల్ 2.0 అవుతుంది. ఒక న్యూక్లియర్ బాంబు పేలినట్టే. ఆ రేడియేషన్ మా మీదకి వస్తే మేము దగ్గరే ఉన్నాం కాస్పియన్ సీ దగ్గర, కాబట్టి మేము కూడా న్యూక్లియర్ బాంబు యూజ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అన్నట్టు ఒక ఇండైరెక్ట్గా అతిపెద్ద వార్నింగ్ పుతిన్ నుంచి రావడం జరిగిందనమాట. అది ఎలా ఉంటుందంటే దట్ ప్రివెంట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ అటాకింగ్ ది ఇరాన్ అండి. ఎంత ఈజీ కాదు, ట్రంప్ అదంతా పరిగణించవలసిందే వార్ రూమ్లో కూర్చుని. ఓకే, ఈ పుతిన్ నుంచి వచ్చే వార్నింగ్ని పరిగణించలేదు అనుకోండి మోడీ, ఎవరు మన డొనాల్డ్ ట్రంప్, ఒక పరిణామం జరిగిద్ది. ఏ పరిణామం జరిగిద్ది, ఆయన ఇరాన్కి న్యూక్లియర్ ఇస్తారన్నమాట, న్యూక్లియర్ వెపన్స్ ఇస్తారు, S-400 ఇస్తారు, ఇంకెన్నో బాంబర్స్ ఇస్తారు. ఇజ్రాయెల్ని ఈజీగా ఎన్నుకోవచ్చు, ఇజ్రాయెల్ మీద ఏదో ఒక కనీసం డర్టీ బాంబ్ అని వేస్తారు. అమెరికా అణుక్షేత్రాన్ని బేసేస్ని పేల్చడానికి రష్యా హెల్ప్ చేస్తాయి. కాబట్టి రష్యా పుతిన్ న్యూక్లియర్ వార్నింగ్ని ట్రంప్ పరిగణించి తీరవలసిందే, పరిగణించారు కూడా అని తెలుస్తుంది. ఇక చైనా ఏంటంటే నిన్న మీకు ఒక న్యూస్ పేపర్లో ఇంటర్నేషనల్ మీడియాలో మీకు ఒక విషయాన్ని పెద్ద పబ్లిష్ అయింది. అదేంటంటే చైనా యొక్క బోయింగ్ 787 విమానాలు లగ్జంబర్గ్, ఎక్కడ చైనా నుండి లగ్జంబర్గ్ వెళ్ళవలసిన బోయింగ్ విమానాలు కొన్ని మధ్యలో ఇరాన్లో ఆగడం జరిగింది. ఏం చేశారు అంటే చైనా ఆయుధాలు, టన్నుల కొద్ది ఆయుధాలు, డ్రోన్లు, పెద్ద మిసైల్స్, యాంటీ డిఫెన్స్ HQ-9 లాంటి పెద్ద ఎక్విప్మెంట్ అనేది ఇరాన్లో దిగడం జరిగింది. చైనా ఎక్విప్మెంట్ పంపింది. చైనా కూడా నిన్న చైనీస్ ప్రెసిడెంట్ కూడా జీ జిన్పింగ్ గారి సెంట్రల్ ఏషియన్ మీటింగ్ జరుగుతుంది. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్ తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాను ఈ 5 రిపబ్లిక్లతో మీటింగ్ జరుగుతుంటే అక్కడ జీ జిన్పింగ్ ప్రత్యక్షంగా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద దాడి చేయడానికి వీలు లేదు అని. నిన్న ఆయుధాలు కూడా రావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరం అన్నమాట. ఎంత ప్రమాదకరం అంటే చైనా ఆయుధాలు సప్లై చేస్తే, రష్యా ఆయుధాలు సప్లై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అమెరికా తన యొక్క లక్ష్య సిద్ధిని ఇరాన్లో సాధించిన అసంభవం. తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రమాదంలో పడిపోతుంది. అది ఎందుకంటే రష్యా చైనాలు అవి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నిన్న వాళ్ళు టెలిఫోన్కి డిస్కషన్ చేయడం జరిగింది గంట. అది మొత్తం డిస్కషన్ అంతా ఇరాన్ మీద ఒక ఏకాభిప్రాయానికి 2 దేశాలు వచ్చి 2 దేశాలు విడివిడిగానే కానీ కలిసి ఒకే రకమైన స్టేట్మెంట్ అమెరికాకి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. వెంటనే ఇది ట్రంప్ వార్ రూమ్లో సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని వణుకాడు అని కూడా వినికిడి. ఎందుకంటే అంత ఈజీ కాదు, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఎందుకంటే అటే చాలా సూపర్ పవర్స్ అవి, విత్ థౌజండ్స్ ఆఫ్ ది న్యూక్లియర్ పవర్స్ అండ్ హ్యూజ్ ఎక్విప్మెంట్ అండి. అమెరికాని సమవుజ్జిగా ఢీకొనగల శక్తులు రష్యా చైనాలు వార్నింగ్ ఇచ్చినాయి. ఇక ఇజ్రాయెల్కి వద్దాం. ఇజ్రాయెల్ ఏమంటుంది, ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తూనే ఉంది. వందలాది విమానాలు వెళ్ళి ఈ ఇరాన్ మీద, టెహ్రాన్ మీద అటాక్ చేస్తుంది. నిన్న నాటాంజ్ని కూడా మళ్ళీ అటాక్ చేయడం జరిగింది. ఫోర్డో అణుక్షేత్రాన్ని అటాక్ చేస్తుంది, కానీ అది భూగర్భంలో దాక్కుంది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోతున్నారు. తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఏం చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఆల్ ఖైమేనీని మేము సంహరించడానికి మేము స్పెషల్ ఫోర్సెస్ని దించాం అని నిన్న చెప్తున్నారు. ఖైమేనీ కూడా ఆయన ఎక్కడ రష్యాలో ఉన్నారా,
అండర్గ్రౌండ్ ఫోర్డో అణుక్షేత్రం కింద భూగర్భంలో దాక్కుని ఉన్నారో ఎక్కడా తెలియదు. కానీ ఆయన కొడుకుకి ఆయన బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఒకవేళ ఆల్ ఖైమేనీకి ఏదైనా అవుతే ఆయన కొడుకు ముస్తాబా ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఆయన చాలా సీక్రెట్ ప్లేస్లో ఉన్నారని తెలుస్తుంది. సో వాళ్ళు ఈ IRGC గార్డ్స్, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కాప్స్ సంసిద్ధంగా ఉంది, దానికి ఫుల్ పవర్స్. ఇప్పుడు చూడండి, ఇండో పాకిస్తాన్ వార్ జరిగేటప్పుడు మన భారత ప్రధాని త్రివిధ దళాలకి నేను పూర్తి స్వతంత్రాన్ని ఇస్తున్నాను, దాన్ని నిర్ణయం తీసుకొచ్చి యుద్ధంలో అని ఎలా ఇచ్చారో ఇరాన్ ఫోర్సెస్కి ఇరాన్ అధ్యక్షుడు నేను అలా ఇవ్వడం జరిగింది. అంటే దే లెట్ లూజ్ అనమాట. వాళ్ళు ఏదైనా అటాక్ చేసే అంత శక్తి వాళ్ళకి సంక్రమించింది, పవర్స్. అది సైనిక పాలన కాదండి. ఖైమేనీకి ఇంకా పూర్తి బాధ్యతలు అక్కడే ఉన్నాయి. అది సైనిక పాలన అనేది కాదు, పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ అక్కడ ఉన్నారు. తర్వాత హర్మోజ్ స్ట్రైట్ని మేము ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తామనే ఒక ఇండికేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ట్రంప్ వెనక్కి తగ్గడానికి చాలా కారణం, అతిపెద్ద కారణభూతమైంది. యాక్చువల్లీ హర్మోజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే భారతదేశం మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి భారత ప్రధాని కూడా దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యారు. రెండు, భారత ప్రధాని అక్కడ ట్రంప్ ఒక్కళ్ళతో కాదు చెప్పింది, G7లో ఉన్న అన్ని దేశాన్ని మీట్ అయ్యే అవకాశం అక్కడ రష్యా చైనాకి దక్కలే, ఇండియాకి దక్కింది. ఇండియాకి మీకు ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా ఒకటి ఉంటుందండి. ఎవరు మోడీ బికమ్స్ ది వాయిస్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్. థర్డ్ వరల్డ్ అంటే ఏంటి? మూడో ప్రపంచ దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. అందులో ఇరాన్ ఉంది. అక్కడ యుద్ధాలను ప్రివెంట్ చేయడం ఎప్పుడు కూడా మనకి భారతదేశ విదేశాంగ విధానానికి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్స్ ఉంటాయండి. పంచశీలని, నెహ్రూ ఎరాన్ ఉంటూ ఉంటే అంతకు ముందు నుంచి ఉంటాయి, గాంధీ అని ఎరాన్ నుంచి. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 అనేది ప్రపంచ శాంతికి, మనం ప్రపంచ కళ్యాణానికి పాటుపడాలి. భారత ప్రధాని ఆయన అన్ని విధానాలను కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఒకటి చెప్పారు, ప్రపంచంలో యుద్ధాలు కాదు. ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికగా ప్రత్యక్షంగా ఇచ్చిన ఒకే ఒక మెసేజు, ఇట్ ఈజ్ నాట్ వార్ ఎరా, ఇట్ ఈజ్ నాట్ అన్ వార్ ఎరా, ఇది వార్లు చేసే యుగం కాదు అని ఒక భారత ప్రధాని నుంచి వచ్చిందంటే దానిలో లోతు నర్మగర్భంగా ఆయన చెప్పిన విధానాన్ని మీరు చూడాలి. అందుకని G7 కంట్రీస్కి ఈయన ఒక మెసేజ్ ఇచ్చారు. అందుకే నిన్న బ్రిటిష్ ప్రధాని కూడా, స్టర్మర్ కూడా మోడీ అన్నట్టే యుద్ధం వద్దు అని ట్రంప్ని కన్విన్స్ చేసినట్టు కనపడుతుంది. బ్రిటిష్ ప్రధానితో భారత ప్రధాని మీట్ అయ్యారు, మెక్రాన్తో మీట్ అయ్యారు, అక్కడ ఇటాలియన్ ప్రధానితో మీట్ అవ్వడం కూడా జరిగింది. మీరు గమనించాలి ఈ విషయాన్ని. అంటే భారతదేశం చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించింది ఇరాన్కి మీద అమెరికా అటాక్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే అమెరికా కూడా డిగో గార్షియా నుంచి తన B-2 బాంబర్స్ని మూవ్ చేయడానికి ట్రై చేసింది. అవి ఎక్కడి నుంచి? ఇండియా కింద నుంచి వెళ్తాయి. సో ఈ 3200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరాన్ కూడా తన హైపర్సోనిక్ మిసైల్స్, ఫతే సిజిల్ మిసైల్స్ని ఈ ప్రీఎంప్టివ్ అటాక్ చేస్తాను. ఎక్కడ? డిగో గార్షియాలు అక్కడ 8 B-2 స్పిరిట్ బాంబర్స్ ఉన్నాయి, దాంట్లోనే మోబ్ బాంబర్స్ ఉన్నాయి. ఆ బాంబులు ఉన్నాయి అన్నట్టు, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీని ద్వారా అటాక్ చేస్తారు. దీని మీద ఇరాన్ అటాక్ చేస్తే హిందూ ఓషన్లో మన ఇండియా కింద మారిషస్ వరకు పెద్ద అలజడి రెగిసిపోతుంది. మన భారత నౌకలను ఆపేయాలి, మన నౌకాదళం ఉండదు, నౌకాదళానికి ఆపద వస్తుంది, నౌకాదళం ఇంటర్వ్యూన్ అవ్వాలి, తర్వాత వాణిజ్యం ఆగిపోతుంది. భారత వృద్ధి మీద ఇది చాలా చాలా పెద్ద ప్రభావితం చూపించవలసి వస్తుంది. అక్కడ చైనా వస్తే మన సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నిటిని పరిగణించి భారతదేశం చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించింది ఈ విషయంలో అని చెప్పడం వల్ల ఈరోజు ట్రంప్ వెనక తగ్గారని తెలుస్తుంది. తర్వాత ట్రంప్ వెనక తగ్గడానికి ఇంకా అతిపెద్ద కారణం ఏంటంటే, రెండో అతిపెద్ద కారణం ఏంటంటే, ఈ ట్రంప్ ఉపయోగించే B-2 స్పిరిట్ బాంబర్స్ అనేవి ఒక ఇరాన్ మీద అంతగా పని చెయ్యవు అని కూడా ఒక రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. మిలిటరీ ఇంటెలిజెన్స్ US నుంచి ఆయన వార్ రూమ్లో చెప్పడం జరిగిందనమాట. ఇది ఎలా ఉంచితే ఈ ఇరాన్ యొక్క బలాలు, ఇరాన్ ఏం చెప్తుంది? నిన్న ఇరాన్ ఒక సైన్యాధ్యక్షుడు ఒక మాట చెప్పాడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మా పూర్తి బలాలు మేము 30% వరకే ఉపయోగించాం, ఇంకా మా బలాలను అట్టే పెట్టుకున్నాం, అమెరికా మా మీద అటాక్ చేయగానే అసలైన వారిని స్టార్ట్ చేస్తాం అని ఖైమేనీ నిన్న వాళ్ళ ఆర్మీ IRGC కూడా చెప్పడం జరిగింది. అదేంటి? వాళ్ళ జోగ్రఫీ, ఇరాన్ బలమే దాని భౌగోళిక లొకేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ప్రపంచంలో 25% పెట్రోలు, 35% గ్యాస్ సప్లైస్ ఆగిపోతాయి. వేలాది ట్యాంకర్స్ అక్కడ చిక్కుబడిపోయి ఉన్నాయి, వాటిని పేల్చడం జరుగుతుంది. ఆ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే ఈ బహ్రైను, ఖతారు, UAE, అదేవిధంగా సౌదీ అరేబియా, ఇరాక్, ఈ కువైట్, ఈ దేశాల నుంచి ఒక్క బావి నుంచి కూడా పెట్రోల్ బయటకు రాదు. అక్కడ ఉన్న ట్యాంకర్స్ని ఇరాన్ అటాక్ చేస్తుంది. దాంతో ఒక అతిపెద్ద సంక్షోభం, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అక్కడ ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అప్పుడు ఒకసారి,
తర్వాత సద్దాం హుసేన్తో అమెరికా జరిగిన యుద్ధంలో కూడా ఇలాంటి బావులు కువైట్లో పేలిపోవడం, ఆ పొగలో ఇప్పటికీ గుర్తుంటుంది ప్రపంచంలో. భారతదేశం ఎంత ఇబ్బంది పడింది, మిగిలిన దేశాలు ఎంత ఇబ్బంది, అంటే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది. నిన్న IMF ఇవన్నీ కూడా చెప్తుంది, యుద్ధం మంచిది కాదు. కొత్తగా వచ్చిన పోపు చెప్తున్నారు యుద్ధం మంచిది కాదని. సో ట్రంప్ కూడా తన ఏ ఉద్దేశంతో ఆయన వచ్చారు అధికారంలో కంటే, నేను నివారిస్తాను యుద్ధాలని. నిన్న మొదలు పెడితే అది 3వ ప్రపంచ యుద్ధానికి ఈయనే ఆద్యుడు అవుతాడు అనే ఒక రిపోర్ట్ కూడా అక్కడ ఉంది. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఏదో ట్రంప్ని మనం ముఖం చూడకూడదు. వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. అక్కడ ఏముంటుంది, ఒక వ్యూహాన్ని తయారు చేయడానికి ఎంతో ట్యాంక్ ఇన్వాల్వ్ అవుతుంది. అదే సిచ్యువేషన్ రూమ్. ఆ రూమ్లోకి ఆయన వెళ్ళారు, వార్ రూమ్లోకి. అక్కడ మిలిటరీ ఇంటెలిజెన్స్, CIA, FBI, ఇంకా మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మన తులసి ఆవిడ ఉంది, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అమెరికా అధ్యక్షుడికి ఎంతో డిస్కషన్ చేస్తారు. పసిఫిక్ కమాండ్ అండ్ ఈ కమాండ్. ఎందుకంటే అమెరికా ఇక్కడ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అక్కడ చైనా రెచ్చిపోతుంది. అమెరికాకి కొన్ని వందల బేస్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికా చిక్కుల్లో ఉందంటే ప్రపంచంలో దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ అమెరికాని నేనేం పొగడ్డం లేదు. ఒక శివుడు పార్వతి తనకు తాను మరణాన్ని సంభవించుకున్న వాళ్ళ తండ్రి అవమానించాడని పార్వతి చనిపోయినప్పుడు శివుడు చాలా బాధలో పక్కకి వెళ్ళిపోతే రాక్షసులు విజృంభిస్తారు. మళ్ళీ ఆ రాక్షసులు నివారించడానికి విష్ణుమూర్తి ఏం చేస్తారు, పార్వతిని 18 ఖండాలుగా చేసి డెడ్ బాడీని 18 శక్తిపీఠాలు వస్తే శివుడిని మళ్ళీ లెగ్గొట్టడం జరుగుతుంది. ఇలాగ అమెరికా ఏదన్నా అయిందనుకోండి, నిద్రావస్థలోకి వెళ్ళిపోయిందనుకోండి, ప్రపంచం అల్లకల్లోలం అవుద్ది అనమాట. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక అన్ని చిత్రాలను అణిచిపెట్టి ఉండేది అమెరికా అనమాట. అమెరికా ట్రంప్ని చూసి మనం అమెరికాని తిట్టకూడదు ఇప్పుడు. అంటే ప్రపంచ మొత్తం ఆర్థిక చిత్రానికి, ప్రపంచ వ్యవస్థకి, ప్రపంచ చట్టానికి ఆద్యురాలు అమెరికా అన్నమాట. అందుకని ఆ అమెరికా ఆధిపత్యం ఉండడం వల్ల మనం ప్రపంచంలో ఎదిగిపోతున్నాం. ఫ్రీ నావిగేషన్ ఇవన్నీ అనమాట. అలాంటి చక్రం కింద, అమెరికా రక్షణ చక్రం కిందే చైనా ఎదిగిపోయింది. మనకి కూడా కావాలంటే అమెరికా యుద్ధంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మంచిది కాదు అనమాట. ఇవన్నీ అమెరికాలో ఉన్న థింక్ ట్యాంక్ ట్రంప్కి చెప్తారు. అక్కడ అంత ఈజీ కాదు. ట్రంప్ కూడా ఎంత తొంటరైనా అమెరికా నిర్ణయాలను పాటించాలి. కాబట్టి అది ప్రజాస్వామ్య దేశం. అక్కడ ఏదో డిక్టేటర్షిప్ ఉండదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎవ్వరు ఉండరు. అమెరికా అధ్యక్షుని ఒక సిటిజన్ జైలుకి ఇచ్చేస్తారు. మన ఇండియాలో కూడా ప్రైమ్ మినిస్టర్ మీద మన మేధా పాటకర్ కేసు వేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ని ఎంతైనా తిడతాం. భారతదేశం ప్రజాస్వామ్య దేశాలండి. అందువల్ల ఒక ట్రంప్ ఈ దేశాలు ఇచ్చిన వార్నింగ్లు, అమెరికా, ఇది రష్యా, చైనా, ఇండియా, ఇంకా నాటో దేశాలు, ఇది బ్రిటన్, తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ఇవన్నీ పెట్టుకుని వార్ రూమ్లో కూర్చుంటే ఆయన ఒకవేళ ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఆయనకు వణుకొచ్చుద్ది. ఎవరికైనా వణకవలసిందే. 3వ ప్రపంచ యుద్ధాన్ని నేను కారకుడు. కాబట్టి ఆయన ఒకటే నిర్ణయం, ఈ జూన్ 12వ తారీఖున 13వ తారీఖున ఇజ్రాయెల్ అటాక్ చేసే ముందు పొజిషన్కి ఆయన వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళా న్యూక్లియర్ డిస్కషన్ ఇరాన్తో చర్చిస్తాను, 2 వారాల తర్వాత ఈ డిస్కషన్లో ఏది రాకపోతే దాడి చేస్తానని. ఇరాన్ డిస్కషన్కి రెడీ. ఇజ్రాయెల్ ఆపేస్తే మేము ఇరాన్కి డిస్కషన్లో మేము వస్తామని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ఏమంటుంది, మాకు న్యూక్లియర్ రైట్ ఉండాలి, పీస్ఫుల్ పర్పస్కి యూజ్ చేసేది, మేము సంతకం చేస్తాం, మాకు అణుబాంబు అవసరంలా, కానీ సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వండి. అవును, ఇరాన్ మీద నీకు కుట్ర లేకపోతే సెక్యూరిటీ గ్యారెంటీ ఇవి. ఇరాన్కి ఆ రైట్ ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి, NPT దేశాలన్నిటికీ కూడా న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్గా ఉపయోగించుకునేది అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ హక్కు. అది UN చార్టర్ ప్రకారం అది అడుగుతుంది. కానీ నేను న్యూక్లియర్ బాంబు తయారు చేయనని అది చూపించాలి, భరోసా ఇవ్వాలి IAEAకి. ఇవి ఉంటే న్యూక్లియర్ డిస్కషన్ ఫ్రూట్ఫుల్ అవుద్ది. సో మనకి ఏంటంటే ఇది చాలా గుడ్ న్యూస్. ఇరాన్ రెడీగా ఉంది. ఈయన ఇజ్రాయెల్ని ఆపిస్తారు ఇప్పుడు ట్రంప్, లేదా తప్పదు ఇది ఆపగానే. ఎందుకంటే ఇజ్రాయెల్కి రోజుకి 2000 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఇంటర్సెప్టర్స్ లేక అది బాధపడుతుంది. ఇజ్రాయెల్ కూడా ఆపదలో ఉంది. సో యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది. ట్రంప్ కూడా వెనక్కి దగ్గర న్యూక్లియర్ డిస్కషన్ అనుకోండి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో ప్రపంచానికి ఒక అద్భుతమైన న్యూస్ నిన్న ట్రంప్ నోట్లోంచి వచ్చిందనుకుంటాం. ఇన్ని కారణాల వల్ల ట్రంప్ అటాక్ చేయలేదు, ఇంకా అటాక్ లేదు అని చెప్పొచ్చు. 3వ ప్రపంచ యుద్ధం ఆగింది అని ఇప్పుడు ప్రస్తుతానికి మనం సంతోషపడవచ్చు అని నేను చెప్తాను.